హాయ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి తాటి బూరలు రెసిపీ ప్రిపరేషన్ అండి. చాలా బాగున్నాయి. టేస్ట్ వచ్చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూడా యూట్యూబ్లో చూశాను, ఎలా ఉంటాయో ట్రై చేసి చూశాను. ఇలా వచ్చేసి టెంక తీసుకోవాలండి. తాటికాయలు నేను 2 తీసుకున్నాను. బాగా పండాలండి, బాగా మగ్గుతూనే బాగుంటాయి. ఇవి వచ్చేసి ఇలా పైన తోడుకలు బ్లాక్ అంతా తీసేయాలి. ఇలా బాగా పండింది ఇలా మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఈ జ్యూసీగా ఉన్నదంతా తీసేసి జ్యూస్ కావాలి మనకు వచ్చేసి. కాయలు మాత్రం చాలానే కావాలండి. నాకు కొంచెం వెళ్ళింది 2 కాయలు వచ్చేసి. ఈ ప్రిపరేషన్ చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎన్నో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇలా గీకుతూ ఉండాలి. ఇలా రఫ్ చేస్తూ ఉంటే జ్యూస్ బయటకు వస్తూ ఉంటుంది కొంచెం కొంచెం. కానీ ఇలా రఫ్ చేయడం చాలా కష్టమైంది నాకైతే. కొంచెం కష్టం అనిపించేసింది. ఇలానే చేస్తూ ఉంటా అంటే కొంచెం కొంచెం లైట్గా వెళ్తుంది. ఇగో నాకు వచ్చేసి 2 కాయల జ్యూస్ వచ్చేసి ఇంత వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో తీసుకుందాం. 2 కాయలకి ఇంత వచ్చేసిందండి. కొంచెం మీరు ఎక్కువనే తీసుకోండి. నేను ఒక 2 తీసుకున్నాను. కొంచెమే ట్రై చేసి చూద్దామని మీకు చూపించడం కోసం. కొంచెం వచ్చేసి టేస్ట్ తగ్గట్టు బెల్లం వేసుకోవాలండి. నేను వచ్చేసి అక్కడ జ్యూస్ ఎంత అంత బెల్లం వేసుకున్నాను. మనం తీపి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి బియ్యం రవ్వతోటి చేసుకోవచ్చు అండి. బియ్యం రవ్వ 1 కప్పు పట్టిందండి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఒక్కసారి వేసుకోకూడదండి. ఈ పిండిలో వచ్చేసి వాటర్ ఇట్లా ఏమీ వేసుకోకూడదు. ఇలా చేతితోటే కలుపుకుంటేనే మంచిగా కలుస్తుంది. ఈ దీంట్లో వచ్చేసి వేరే ఐటమ్స్ ఏమీ అవసరం లేదండి. ఒక బియ్యం పిండి, బెల్లం, తాటి తురుము అంతేనండి. 3 ఐటమ్సే. పిండి వచ్చేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడాక పూర్ణంలా చేసుకొని ఇలా పూర్ణాలు వత్తుకుంటూ చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న పూరిలా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవడమే అండి. మనం వచ్చేసి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఉత్తగానే మాడిపోతున్నాయి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా అటు ఇటు 1 సైడ్ తిప్పుకుంటూ చిన్నగా టర్న్ చేసుకుంటూ తీసుకోవాలి. టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఆంధ్రాలో ఎక్కువ తింటారు, మన తెలంగాణలో తక్కువ తింటారు. వీటితో పాటు చాలా చేసుకోవచ్చు అండి. తాటికాయలతోటి తాటి రొట్టె చేసుకోవచ్చు, తాటి కుడుమలు, తాటి పూర్ణములు, తాటి ఇడ్లీ వేసుకోవచ్చు. చాలా రకాలు చేసుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ వచ్చేసి తాటి పూర్ణములు చేస్తున్నాను. కొన్ని వచ్చేసి తాటి బూరలు, తాటి పూర్ణములు 2 రకాలు చేశానండి. టేస్ట్ తినొచ్చు, తినడానికి కొంచెం బాగానే అనిపించేసాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. ఇంత కష్టపడి చేసినందుకు ఒక లైక్ చేయండి. టేస్ట్ కోసం ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. చూస్తే ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది. చాలా చాలా బాగున్నాయి. ఎంతో టేస్టీగా ఉండే తాటి బూరలు రెడీ అయ్యాయి. చేయడం మాత్రం ఈజీ ప్రాసెస్ అండి. ఇగో నేను చేస్తే ఇలా ఉన్నాయండి. ఇవి వచ్చేసి స్మూత్గానే ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.